కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రలోభపెట్టి బెదిరించిన కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును సర్పవరం పోలీసులు శనివారం మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. తొలుత సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి కాకినాడ జీజీహెచ్కు అనంతబాబును పోలీసులు తరలించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అనంతబాబును నేరుగా మొబైల్ కోర్టులో ఉదయం 11:30 హాజరుపరిచారు. న్యాయవాదులు సుదీర్ఘంగా వాదించారు. సాయంత్రం 4:30 న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా విచారణ అధికారిగా ఉన్న సీఐ చెన్నకేశవ మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. ఎస్టాబ్లిష్ అయ్యింది. దాని మీద అతన్ని నిన్న మధ్యాహ్నం 2 గంటలకి రాజమండ్రి కోర్టు బయట అరెస్ట్ చేసి ఈరోజు కాకినాడ 3rd మొబైల్ కోర్టులో ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాదోపవాదాల అనంతరం ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారు అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. మనకి విచారణకు సహకరించలేదు. దాని మీద మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ విచారణ చేస్తాం.